అమ్మోరు ఫిబ్రవరి 16 నుండి రాత్రి 7:30 మీ ఈటీవీలో. మీ ఇంట్లో ఏమైనా ఉన్నాయా కార్తిక? మా ఇంట్లో బంగారం లాకర్లో ఉంది. మా అమ్మ దగ్గర తాళం ఉంటుంది. సో నో గోల్డ్. యాంటిక్స్ అంటే మా పూజ గదిలో ఓల్డ్ దీపం కుందే ఉంటుంది. మా అమ్మ అప్పుడప్పుడు పూజలు చేస్తూ ఉంటుంది. అది ఓకేనా? ఒక్క యాంటిక్ దీపం సరిపోదు కార్తిక. సరిపోదా? మా ఇంట్లో రత్నాలు ముత్యాలు లేవు. సరే, నేను ఇంకో 3 గంటలు సిటీలో ఉంటాను. మీ దగ్గర ఏదైనా ఉంటే ఫోన్ చేయండి. అయ్యో, నాకు మాల్ కావాలి. ఏదో ఒకటి చెయ్యి తాప్సీ. నాకు మాల్ కావాలి. ప్లీజ్ తాప్సీ, ప్లీజ్ ఏదో ఒకటి చెయ్యి. ప్లీజ్ ప్లీజ్ తాప్సీ. ఏమైంది? వికీ, ఒకసారి లేరా. చెప్పండి. తాప్సీ, నేను ఇప్పుడు మీకు ఒక సీక్రెట్ చెప్తాను. కేర్ఫుల్ గా వినండి. ఎవరికి షేర్ చేయొద్దు, సరేనా? తామాసి అనే ఒక పాము మా ఇంటి మీద పగబట్టిందంట. మా అన్నయ్యని చంపబోతే మా అమ్మ ఆ తామసి తల మీద ఉన్న నాగమణితోనే మా అన్నయ్యని కాపాడుకుందంట. ఆ తర్వాత మా అమ్మ నాగమణిని తెచ్చి పూజ గదిలో పెట్టింది. ఆ నాగమణిని తీసుకొని మాలిస్తావా వికీ? ఓ, నాగమణి అంటే నేనెప్పుడు చూడలేదు, కానీ కాస్ట్లీ అని మాత్రం తెలుసు. సరే, తీసుకురా, మాలిస్తాను. కార్తిక, దాని జోలికెళ్తే మీ అమ్మ ఊరుకుంటుందా? అడిగి తీసుకొస్తానా ఏంటి? దొంగతనం చేసి తీసుకొస్తాను. సరే, అతనికి కావాల్సింది నాగమణి, మనకు కావాల్సింది మాల్. వెళ్ళి తీసుకునిరా. రేపు నాగమణి తీసుకొని వస్తాను. నువ్వు మాల్ రెడీ చేసి పెట్టుకో, సరేనా? సరే. నా ఫ్రెండ్ కోసం ఒప్పుకున్నందుకు థ్యాంక్ యూ విక్కీ. నీ సోల్మేట్ అన్నావు కదా, అందుకే ఒప్పుకున్నాను. థ్యాంక్ యూ తాప్సీ. బాయ్ బాయ్. నీ చాణక్య తెలివితేటలు ఫలించాయి తక్షక. మానవులు బలహీనతలకు బానిసలు. వాళ్ళను అక్కడే ఉంచి మన దారికి తీసుకురావాలి. కృష్ణ, అమ్మా, నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పమ్మా. రేపు మీ నాన్నగారిని కలవడానికి కేరళ వెళ్తున్నాను. ఇప్పుడు అంత అర్జెంట్ ఏముందమ్మా? నిశ్చితార్థం అయిపోయింది. ఈ విషయాలన్నీ మీ నాన్నగారితో మాట్లాడాలి. అలాగే మీ నాన్నగారి కండిషన్ చూసి పర్వాలేదు అనిపిస్తే నాతోనే తీసుకొచ్చేస్తాను. నిశ్చితార్థం పనుల్లో చాలా టైర్డ్ అయిపోయావు కదమ్మా. రెస్ట్ తీసుకుని తర్వాత వెళ్ళొచ్చు కదా. లేదు కృష్ణ, రేపే వెళ్ళాలి. నేను నీకు తోడు రానా అమ్మా? ఆహా, అక్కర్లేదు. అక్కడికి వెళ్ళాక అవసరమైతే నేను నీకు ఫోన్ చేస్తాను. సరే నాన్న. కృష్ణ, కార్తీక విషయంలో కొంచెం కేర్ తీసుకో. తను పుట్టని తవ్వించింది కదా, ఆ పాము భయం నాకింకా ఉంది. అమ్మా, నాగమణి ఉన్నంత వరకు మనకేం కాదని స్వామీజీ చెప్పారని నువ్వు చెప్పావు కదా. భయపడుకు. కార్తీకని నేను జాగ్రత్తగా చూసుకుంటాను. సరే నాన్న, జాగ్రత్త. సరే అమ్మా.
నేనే కృష్ణ, నీ ప్రియాని, చారుశీలని. ప్రియా, విరహంతో నేను చస్తుంటే నన్ను ఇంకా ఏడిపిస్తున్నావా? ఏంటి కృష్ణ, నిద్రపోకుండా ఇలా అల్లరి చేస్తున్నావు? ఇంకా నా వల్ల కాదు. ప్రియతో మాట్లాడితే కానీ నేను నిద్రపోలేను. ఛీ, దొంగ తలుచుకోగానే ఫోన్ చేశాడు. హ. హలో, ఎవరు? ఏంటి, ఎవరని అడుగుతున్నావా? నేనెవరో గుర్తులేదా ప్రియా? గుర్తులేనా అంటావేంట్రా? నువ్వు నా గుండెల్లో ఉన్నావ్రా, ఈడియట్. ఓ, నీ గుండెల్లో ఇరుక్కుపోయి ఉక్కిరి బిక్కిరి అవుతూ నిద్ర రావడం లేదు, అందుకేనా? నిశ్చితార్థం అయింది, నిబ్బరంగా ఉండొచ్చు. ప్రియా ఎక్కడికి పోదు, నీ సొత్తు. ఓయ్ దద్దోజనం, పొగిడింది చాలు కానీ ఏం కావాలో చెప్పు. అమ్మయ్యా, దారిలోకి వచ్చావు. నీ దారిలోకి తెచ్చుకోవడం కోసం నన్ను పొగుడుతున్నావని అర్థమైందిలే. నిశ్చితార్థం అయింది కదా, అడ్వాన్స్గా ఒక్క ముద్దు కావాలి. హా? ముద్దు కావాలా? సరే, నెట్లోకి వెళ్ళి వెతికి అదేంటో కనుక్కొని పంపుతాను, సరేనా? ఆట పట్టించుకు బంగారం. ఓకే బంగారం, కళ్ళు మూసుకో, ఇస్తాను. కృష్ణ, చల్లా గాలి కావాలంటే చందా మామను తీసుకొస్తాడే, సన్నా జాజి కావాలంటే సంతా మొత్తం మోసుకొస్తాడే, అడిగింది అందిస్తాడే, అంతకు మించింది తెచ్చిస్తాడే, కోరింది తీరుస్తాడే, వేరే కోరిక నాకింకా లేకుండా చేస్తాడే. ఈ నెల 16 నుంచి మధ్యాహ్నం 3:30 మన ఈటీవీలో. శివంగిలా మారి తనకి జరిగిన అన్యాయానికి బదులు చెప్పబోతున్న దేవికని తప్పకుండా చూడండి. జీవన తరంగాలు ఈ నెల 16 నుంచి మధ్యాహ్నం 3:30